నేతన్నలకు ఉపాధి, ఆదాయం, ఆరోగ్య రక్షణే కూటమి ప్రభుత్వ లక్ష్యం. మంత్రి సవిత. నేతన్నల ఇళ్లకు వెళ్లి మరీ జీరో కరెంటు బిల్లుల పరిశీలన, ఉచిత విద్యుత్తో చేనేత కుటుంబాలకు ఆర్థిక భరోసా. సీఎం చంద్రబాబుకు నేతన్నల కృతజ్ఞతలు. త్వరలో నేతన్నల కోసం యూనివర్సల్ హెల్త్ పాలసీ. రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి సవిత వెల్లడి. రాష్ట్రంలోని చేనేత కార్మికులకు ఏడాది పాటు ఉపాధి, అధిక ఆదాయంతో పాటు ఆరోగ్య రక్షణ కల్పించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఉచిత బస్సు పథకంతో నేతన్నలకు ఎంతో ఆర్థిక ఊరట లభించిందని ఆమె అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా సోమందిపల్లి మండలంలో కొత్తపల్లి క్రాస్లో పర్యటించిన మంత్రి సవిత నేరుగా నేతన్నల ఇళ్లకు వెళ్ళి వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. పూర్తి వివరాలు ఈ కథనంలో చూద్దాం. సోమందిపల్లి గ్రామంలోని చేనేతవాడలో పర్యటించిన మంత్రి సవితమ్మ పలువురు నేతన్నలను ఆత్మీయంగా పలకరించారు. కూటమి ప్రభుత్వం ఇస్తున్న ఉచిత విద్యుత్ పథకం ద్వారా అందుతున్న లబ్ధిని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. తమకు వచ్చిన జీరో పేమెంట్ విద్యుత్ బిల్లులను నేతన్నలు సంతోషంగా మంత్రికి చూపించారు. ఎన్నికల్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నందుకు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లకు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఉచిత విద్యుత్ ద్వారా మగ్గం నేతన్నలకు ఏటా 8,640 రూపాయలు, మరమగ్గం కార్మికులకు ఏటా 21,600 రూపాయలు లబ్ధి చేకూరుతోందని మంత్రి వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 55,000కు పైగా మగ్గం కుటుంబాలను, 8,000కు పైగా మరమగ్గాల కుటుంబాలను అర్హులుగా గుర్తించామని, మిగిలిన వారికి త్వరలో ఈ పథకం వర్తింపజేస్తామని ఆమె హామీ ఇచ్చారు. చేనేత రంగానికి పూర్వ వైభవం తీసుకొచ్చే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని మంత్రి సవిత తెలిపారు. నేతన్నలకు ఉపాధి కోసం టెక్స్టైల్ పార్కులు, మెగా మినీ క్లస్టర్లను ఏర్పాటు చేయడంతో పాటు ఆసక్తి ఉన్నవారికి ఎంఎస్ఎంఈ పార్కుల్లోనూ అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. 50 ఏళ్లు నిండిన చేనేత కార్మికులకు నెలకు 4,000 రూపాయల పెన్షన్, ముద్రా రుణాలు, 15% సబ్సిడీతో నూలు, 90% సబ్సిడీతో మగ్గం పనిముట్లు అందిస్తున్నామని తెలిపారు. ఆప్కో ద్వారా ఆన్లైన్ అమ్మకాలు పెంచేలా ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేస్తూ డోర్ డెలివరీ సేవలను విస్తరిస్తున్నట్లు తెలిపారు. అలాగే నేతన్నల భద్రత కోసం ఏటా 5 కోట్ల థ్రిఫ్ట్ ఫండ్ కేటాయిస్తున్నామని గుర్తు చేశారు. నేతన్నల ఆరోగ్య రక్షణ కోసం త్వరలోనే యూనివర్సల్ హెల్త్ పాలసీని కూడా తీసుకురాబోతున్నట్లు మంత్రి సవిత ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, నేతన్నలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జీరో అంటే ఎంత తగ్గినట్టు 1500 మైనస్ హ్యాపీనా ఇప్పుడు ఏమ్మా 4 రూమ్స్కి ఎంత వస్తాడు? 1500, 1600, 1700 వస్తాడు. ఇప్పుడు 500 యూనిట్లు అనుకో అంటే ఇంకా నువ్వు పెంచుకోవచ్చు. ఇంకా పెంచుకున్నా కూడా మీకు 500 యూనిట్లు అంటే 2,300 దాకా మీకు ఎగ్జామ్షన్స్. జగన్నాథ్, మీకు ఎంత వచ్చింది కరెంట్ బిల్లు? మీకు ముందు ఎంత వచ్చేది కరెంట్ బిల్? ఇప్పుడు హ్యాండ్లూమ్ కి 9,600 సంవత్సరం 10,000. ఏం పేరేనా మీ పేరు? జగన్నాథ్ మేడం. జగన్నాథ్. మీరు హ్యాండ్లూమ్ నేస్తారా? మీరిద్దరు నేస్తారా? ఎన్ని నేస్తారు వారానికి? చీరలు 2 చీరలు నేస్తారు. చాలా ఇబ్బందులు పడతా అంటే ఏమంటే ఆ టైం సరిగ్గా కూటమి ప్రభుత్వం నారా లోకేష్ గారు పాదయాత్రలో మాట ఇచ్చిన సందర్భంగా ఖచ్చితంగా మాట నిలబెట్టుకున్నారు. మాకు అది ఇప్పుడు మంచి ఉపశమనం మేడం. అందరికీ నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, మన సౌతమ్ మేడం గారికి ధన్యవాదాలు. ఇప్పుడు మీకు నెలకు ఎంత మిగులుతుందా కరెంట్? ఇప్పుడు మీ పవర్ లూమా దాదాపు 2,000 మేడం. 2,000
వచ్చినారు. ఇప్పుడు జీరో వచ్చిందా? జీరో వచ్చింది. అంటే సంవత్సరానికి ఇప్పుడు 2002 మీకు 500 యూనిట్ 2300 ఏమో వస్తుంది అని అన్నారు. అవును మేడం. మీకు సంవత్సరానికి ఒక 25,000 దాకా మీ చేతులకు మనం ఆసరాగా ఇచ్చినట్టు. సేల్స్ ఎలా ఉందా? సేల్స్ ఎలా ఉంది? సేల్స్ ఏం పర్వాలేదు మేడం, కాకపోతే గిట్టుబాటు ధరలు తగ్గిపోయి ముడి సరుకులు పెరిగి మంచి టైంలో నూనె కూడా సబ్సిడీ ఇస్తున్నాం. నూనె కూడా సబ్సిడీ ఇస్తున్నాం. సొసైటీస్ ద్వారా నూనె కూడా సబ్సిడీ ఇస్తున్నాం. అది మీరు అప్లై చేసుకుంటే అది కూడా ఇస్తున్నాం. చాలా సంతోషం. Thank you, CM sir. 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 Jai Savdamma. Jai Savdamma. Jai Savdamma. Jai Savdamma. Jai Savdamma. చేనేత కార్మికులందరూ కూడా మంచి సౌకర్యం వేలాది కుటుంబాల్లో ఉన్నటువంటి చేనేత కార్మికులకు ఏదైతే పాదయాత్రలో లోకేష్ బాబు గారు